హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ వచ్చేసి 24th డిసెంబర్ వ్లాగ్ అనమాట. డెలివరీ ముందు రోజు వ్లాగ్. నా డెలివరీ 26 డిసెంబర్లో జరిగింది. అండ్ బేబీ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. ఈ వ్లాగ్లో అయితే మాత్రం 24th డిసెంబర్ వ్లాగ్. అండ్ ముందు రోజు మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు వ్లాగ్. అప్పటికి లాస్ట్ డే కదా, నా బేబీ పంపుతుందని చెప్పేసి నేను ఫోటోలు తీసుకుంటున్నాను, పిక్స్. వాతావరణం చూస్తారా, చాలా అంటే చాలా క్లౌడీగా ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ 1 వీక్ నుంచి ఇదే వర్షాలు అనమాట. ఇక్కడ ఇంతకాల వర్షం పడింది అండ్ ఇప్పుడు ఆగింది. కొద్దిసేపు అనగా మళ్ళీ వర్షం పడుతుంది. హాయ్, ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. అయితే హాయ్, ఈరోజు లాస్ట్ డే నా బేబీ బంప్తోటి. ఈరోజు లాస్ట్ డే అనమాట. హాస్పిటల్కి వెళ్తాం ఈరోజు 4 o'clock అలాగే. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆపరేషన్ ఉంది. చూద్దాం. నర్వస్ అయితే ఏం లేను, కానీ చాలా కోల్డ్ ఉంది, చాలా చల్లగా ఉంది. వర్షం మాత్రం 10 days నుంచి నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఈ వర్షంలో ఇవన్నీ అంటే నాకు చెడు వర్షాకాలం అన్నప్పుడు. ఇగో ఇదైతే మా గుడి అనమాట. అంటే మా పిన్ని వాళ్ళది, మాది కాదు, మా పిన్ని వాళ్ళది. అండ్ మా మదర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. నైట్ 1 o'clock కల్లా హాస్పిటల్కి వచ్చేస్తుంది. అండ్ మేము 6:30 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోతాము. అక్కడ రూమ్ కూడా ఉంది అన్నారు. సో మా అత్తయ్య, మా అమ్మమ్మ వస్తున్నారు ఫస్ట్. లగేజ్ మొత్తం చదివేశారు. చూద్దాం. అండ్ ఈరోజు లాస్ట్ అంటే December 25th రోజు నేను వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయితే December 26th ఎర్లీ మార్నింగ్ 4:30కి నాకు డెలివరీ అవుతుంది. సో క్వైట్ ఎక్సైటెడ్. లాస్ట్ డే. అండ్ నెక్స్ట్ నుంచి ఒక చిన్న బుజ్జి గొలాల్ బాయ్ బేబీ అనుకో వస్తారనమాట నా చేతిలోకి. మా హస్బెండ్ కూడా ఇన్ని రోజులు ముంబైలో ఉన్నారు, 1 month. నిన్న నైటే వచ్చారు. ఆయన కూడా అక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తారు హాస్పిటల్కి. లగేజ్ మొత్తం చదివేస్తాను. ఏమేమి లగేజ్ చదివామనేది నేను హాస్పిటల్కి వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను తీయలేను, ఆయాసం వస్తుంది మాట్లాడి. దీని తర్వాత నుంచి బుజ్జి బుజ్జి చిన్న చిన్న పిల్లలది వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. మా అత్తయ్య, మా అమ్మ అండ్ మా మామయ్య లగేజ్తో రెడీగా ఉన్నారనమాట హాస్పిటల్కి బయలుదేరడానికి. మా మదర్ మాత్రం లేరు, తను హైదరాబాద్ నుంచి రావాలి. అసలు యాక్చువల్గా డెలివరీ అనేది పుట్టింట్లో జరగాలి, బట్ మా డాడ్ చనిపోయారు కదా, చనిపోయి అప్పటికి 3 months అవుతుంది. సో అక్కడికి వెళ్ళకూడదు అన్నారని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మేము డెలివరీ అనేది చేసుకున్నాం. మా మమ్మీ ఆ రోజు నైట్ వచ్చేసింది, 1 o'clock అయ్యిందనమాట. మార్నింగ్ అంతా జర్నీలోనే ఉంది. నైట్ 1 o'clock వచ్చింది. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట నా డెలివరీ. ఆ రోజు డెలివరీ వ్లాగ్ అనేది చేయలేదు, ఎందుకంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి. సో నెక్స్ట్ టైం